హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. మేము అరకు వెళ్ళినప్పుడు అరకులో స్టే చేయడానికి చాలా రిసార్ట్సే చూసామండి. కానీ మాకేవి సరిగ్గా నచ్చలేదు. ఎందుకంటే అవి మెయింటెనెన్స్ సరిగ్గా లేదనమాట. బయట బోర్డ్ చూస్తే చాలా బావుండేది. కానీ లోపలికెళ్ళి రూమ్స్ చూస్తే మాత్రం మెయింటెనెన్స్ సరిగ్గా లేక అసలు ఉండడానికి కంఫర్ట్ అనిపించలేదు. మేము గూగుల్‌లో గూడా చెక్ చేసుకొని వెళ్ళామనమాట రిసార్ట్స్‌కి చూద్దామని జెప్పేసి. కానీ ఏవి సరిగ్గా నచ్చలేదండి. లాస్ట్‌లో ఈ రిసార్ట్ అని జెప్పేసి దీనికి వచ్చాం. ఇక్కడ ఇలా చూస్తే తెలుస్తుంది కదండీ! చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. మనకి రైట్ సైడ్ అంతా కూడా గేమింగ్ జోన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఇలాగ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు మేము చూసిన రిసార్ట్స్‌లో ఇది చాలా బాగా నచ్చిందనమాట అండి. మనం ఉండడానికి కంఫర్ట్ ఉంది. అలాగే చాలా సెక్యూర్డ్‌గా గూడా ఉంది. ఇక్కడ మనకి బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! అదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట అండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా వైట్‌గా కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కూడా రూమ్స్ అనమాట అండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. దాంతో పాటు స్విమ్మింగ్ పూల్ ఉంది. అలాగే క్యాంప్ ఫైర్ కూడా ఉంది. కొంచెం సేపు బయట తిరగడానికి చిన్న గార్డెన్ గూడా ఉంది. ఇదంతా ఓపెన్ ప్లేస్ కనుక నైట్ టైమ్ అయితే చాలా బావుంటుందండి లైటింగ్స్‌తో. పిల్లలు నైట్ అయినా పర్వాలేదు గేమ్స్ ఆడుకోవచ్చు. అలాగే మనం కాసేపు అలా బయట తిరగడానికి కూడా బావుంటుంది. ఎందుకంటే ఇది ఈ రిసార్ట్ అనేది పద్మావతి గార్డెన్స్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి చాలా దగ్గరనమాట అండి. సో, మనం ఇక్కడ స్టే చేస్తే మన కంఫర్ట్‌ని బట్టి ఒక ఈవినింగ్ టైమ్ వెళ్ళి అవి 2 కూడా విజిట్ చేసుకొని రావచ్చు. మనం ఇలా టూరిస్ట్ ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఎంత పెద్ద రిసార్ట్‌లో ఉన్నా కూడా డే టైమ్ బయట తిరగడానికి అవ్వదండి. ఎందుకంటే డే టైమ్ మనం బయట విజిటింగ్‌కెళ్ళిపోతాము. ఇంకా నైట్ వచ్చేసాక రూమ్‌కి ఫ్రెష్ అయ్యి కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి చల్లగాలికి కాస్త తిరగాలి బయట అనుకునే వాళ్ళకి ఈ రిసార్ట్ మాత్రం చాలా బావుంది. అంటే మేము చూసిన రిసార్ట్‌లో ఇది మంచి ప్లేస్ అనమాట. ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండి చాలా చక్కగా ఉంది. ఈ రిసార్ట్ ఫ్యామిలీతో స్టే చేయడానికి చాలా బావుందండి. మంచి మెయింటెనెన్స్, సెక్యూర్డ్‌గా అనిపించింది. బ్యాచిలర్స్ అయితే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోగలరు. అదే యంగ్ పీపుల్ అయితే ఇంకా టెంట్స్‌లో అయితే ఫ్రెండ్స్‌తో చాలా ఎంజాయ్ చేయగలరు. కానీ పిల్లలు, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు మాత్రం కంఫర్ట్ అండ్ సెక్యూర్ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయి టూర్ అంతా కూడా అప్సెట్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళ ఫుడ్ మెయింటెనెన్స్ కూడా చాలా బావుందండి. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 4:00 అయిపోయింది. ఆ టైంలో పిల్లలు ఆకలి వేస్తుంది అని చెప్పేసంటే వాళ్ళని వెళ్లి అడిగితే చికెన్ స్టార్టర్స్ అండ్ వెజ్ స్టార్టర్స్ కూడా చేసి ఇచ్చారు. ఎందుకంటే ఈవినింగ్ 4 అంటే మనకి ఎక్కడ రెస్టారెంట్‌లో కానీ, రిసార్ట్‌లో కానీ కిచెన్ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ టైంలో కూడా వీళ్ళు మాకు వేడివేడిగా స్నాక్స్ అనేది చేసిచ్చారు. ఇలా ఇక్కడ కింద రిసెప్షన్ ఏరియా, పైనొచ్చేసి మనకి రైట్ అండ్ లెఫ్ట్ కూడా రూమ్స్‌కి వే అనమాటండి. ఇక్కడ చూసారా ఎంత నేరోగా ఉందో, అవన్నీ కూడా మనకు కనిపించేటివన్నీ కూడా రూమ్స్ అనమాటండి. కానీ రూమ్స్ చాలా బావున్నవి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మనకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది. రిసార్ట్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నవి అని. ఎందుకంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే పేరు చాలా బావుంటుంది. రూమ్స్ ఫోటోస్ చాలా బావుంటున్నవి. తీరా మనం అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ రూమ్స్‌కి, ఆ ఫోటోస్‌కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. సో, మనం ఇలాగ డైరెక్ట్‌గా వీడియో చూస్తే మనకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది. రూమ్స్ బుక్ చేసుకోవచ్చా? లేదా? అని చెప్పేసి. రూమ్‌కి ఇలా బాల్కనీ వచ్చింది. ఆ బాల్కనీకి ఇలా గ్లాస్ ఫిట్టింగ్ వచ్చిందండి. అక్కడి నుంచి బయటకి చూస్తే ఆ రిసార్ట్ యొక్క గేమ్స్ కానీ, గార్డెన్ కానీ ఇలాగ బయట వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంది. అదే ఎర్లీ అవర్స్ అయితే మనకి పొగమంచుతో చూడ్డానికి ఆ వ్యూ చాలా బావుంటుంది. మేమంటే కార్నర్‌లో ఉన్న రూమ్ తీసుకున్నాము. సో, మాకు ఆ బాల్కనీ అనేది అలా వచ్చింది. మరి మిగతా రూమ్స్‌కి బాల్కనీ ఎలా ఉందో నాకు ఐడియా లేదండి. ఫ్రంట్ రూమ్‌లో సోఫా, టీవీ ఉంటుంది. సెకండ్ రూమ్‌లో వచ్చేసి ఇలాగ ఇంకొక సోఫా, బెడ్, ఇలాగ కిటికీ ఉంది కదా! ఈ కిటికీలోంచి కూడా చూస్తే బ్యాక్ సైడ్ అంతా వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుందండి. ఇదొచ్చేసి అన్ని రూమ్స్‌కి కూడా ఈ వ్యూ పాయింట్ అనేది ఇలాగే ఉంటుంది. మనం ఎవరైనా 4 మెంబర్స్ వస్తే ఎక్స్‌ట్రా బెడ్ వేయించుకోనవసరం లేదండి. ఎందుకంటే ఫ్రంట్ రూమ్‌లో సోఫా ఉంది. అలాగే ఈ బెడ్‌రూమ్‌లో కూడా ఒక సోఫా ఉంది. అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇలా వీడియోస్‌లో రిసార్ట్స్ కానీ, రూమ్స్ కానీ చూసినప్పుడు మనకి నచ్చితే, అప్పుడు ఫర్దర్‌గా రూమ్ బుక్ చేసుకోవడానికి టారిఫ్‌లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.